సమయంలో ప్రభువులో మనం పాలు పొందకముందు ఆదికాండము 12వ అధ్యాయం తీసుకుందాం. కొన్ని వచనములు మనం 9 నుంచి మనం మార్చి చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనము నుండి. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించడకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తి 13వ వచనం. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి, నేనామెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన చేయట్లో మీరు సహాయపడుతూ వచ్చినకై మీకెంతో స్తోత్రాలు. ఈ సమయంలో చివరి వర్తమానాన్ని మమ్మల్ని మీరు తెచ్చారు. మా గమనాన్నిచ్చిన ఈ భాగానికి స్తోత్రాలు. మా ముందుంచిన బలను బట్టి మీకెంతో వందనము చెల్లిస్తున్నాం. యోగ్యంగా మేము అందులో పాలు పొంద మీరే మాకు సహాయం చేయండి. మీ వాక్యమును ధ్యానము మాకు దీవించము. విని చెవిని గ్రహించే మనస్సు దయచేయము. విధేయత చూపినట్లుగా మా హృదయాలను సిద్ధం చేయము. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయానికి మనము వచ్చాము. 12వ అధ్యాయము ఆదికాండములో చదివిన ఈ వాక్య భాగం 9 నుంచి 20 వరకు మనము ప్రభు నడిపించగలదు. ఒక చిన్న 5 తలంపులు మనం చూద్దాం. ఈ 5 తలంపుల్లో మొట్టమొదటిది ఇలాగా నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాను. వాస్తవంగా ఈ 5 తలంపుల్లో పోయిన వారం మనం ముగించిన సందర్భం నుంచి మనం వెళితే
ఇది అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క పరీక్ష. ది ట్రయల్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ అబ్రామ్. ఇక్కడ అబ్రహాం కాదు. కనుక అబ్రహాం యొక్క విశ్వాసపు పరీక్ష. మనం అంతవరకు వచ్చి అక్కడ మనము ఆపాం. కాబట్టి విశ్వాసం అనేటటువంటిది పరీక్షకు నిలవాలి. కాదు, ట్రయల్ ఆఫ్ ఫెయిత్, నాట్ ఓన్లీ అబ్రహాం బట్ ఆల్ ఆఫ్ us ఆల్సో. We all have to face the trial of our faith in God. అది ఒకటి. అయితే రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ తెలుగులో ఒక చక్కని పదం వాడాడు. మీ విశ్వాసము ఈ పరీక్షకు నిలిచినదై. కాబట్టి విశ్వాసము పరీక్షల్లో, ట్రయల్స్ లో ఏం కావాలట? నిలవాలి. సో వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ ఫెయిత్, అండ్ అవర్ ఫెయిత్ ఆల్సో మస్ట్ గ్రో యాజ్ వీ అండర్గో ది ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో ఈ విశ్వాసం యొక్క పరీక్షల్లో మనం వెళుతుండగా మన విశ్వాసం అభివృద్ధి పొందాలి. ఆ విశ్వాసంలోనే మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. కొంతమందిని గురించి పౌలు రాశాడు, తిమోతికి రాస్తూ, వారు విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినది, వారు విశ్వాసంలో నుండి తొలగిపోయారు అనేది ఇక్కడ రెండవదిగా మనది. సో వీ హ్యావ్ టు అబైడ్ అండ్ ఫెయిత్ మస్ట్ అబైడ్ ఇన్ us. అందుకే 2 కొరింథియన్స్ చాప్టర్ 13 verse 5 అక్కడ ఏమంటాడు పౌలు అపొస్తలుడు? మీలో విశ్వాసం ఉన్నదో లేదో చూచుకొనుడి. మీలో విశ్వాసం లేకపోతే మీరెవరు? భ్రష్టులని మిమ్మల్ని గూర్చి మీరు తెలుసుకొనుడి అని అన్నాడు. సరే, చివరిగా ఇంకొక వచనం జ్ఞాపం చేస్తా. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఇలాగుంది. యేసు ప్రభువు వారు ఉపమానం చెప్పినప్పుడు ఆయనే ఆ ఉపమానం ముగింపులో ఈ మాట చెప్పాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండా కనుగొన్న. సో క్యాన్ హీ ఫైండ్ ది ఫెయిత్ ఆన్ ది ఎర్త్? భూమి మీద అంటే ఎక్కడో భూలోకంలో మట్టి మశానంలో కాదు, భూమి మీద ఉన్న ఆయన ప్రజలమైన మనలో. కాబట్టి ఒకటి, ది ట్రయల్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. సెకండ్లీ, ది ఫెయిత్ మస్ట్ అబైడ్ అండ్ ఇంక్రీజ్ యాజ్ ఏ పర్సన్ గోస్ త్రూ ఆల్ దీస్ ట్రయల్స్. అండ్ thirdly, Jesus Christ is going to come second time. Christ should find us in his faith in him. ఆయన యందలి విశ్వాసములో క్రీస్తు మనల్ని కనుగోవాలి. సరే, ఈ 3 సంగతులు నేను చెప్పిన తర్వాత ఇక్కడ మొదటి భాగములో 5 తలంపులు అన్నాం కదా. మొదటి భాగంలో చిన్న మాట ఒకటి జ్ఞాపం చేస్తాను. వాటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి ఒక పదం ఏమిటి అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు ఆ ప్రాముఖ్యమైన వచనాన్ని మనం వెళ్తే, కీర్తనల గ్రంథం అందరు తీయండి మీ బైబిళ్ళు, 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తనకారుడు దావీదు ప్రభును ఆరాధించి ప్రభును గణపరుస్తూ ఉన్నట్లున్నాడు. ఆడ 5వ వచనం చదవండి. యెహోవా నా దేవా, చూడండి నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు. సో Psalms chapter 40 verse 5,
నీవు మా ఎడల జరిగించిన క్రియలు. సో ది వండరస్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఆన్ అవర్ బిహాఫ్. బట్ దట్స్ నాట్ ఓన్లీ దట్, బట్ దేర్ ఇస్ సంథింగ్ మోర్. ఇంకేదో ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే, మా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులు బహు విస్తారు. సో గాడ్స్ థాట్స్ ఆర్ దేర్ ఫర్ us, ఫర్ అవర్ లైఫ్స్. Not only the works of God for us, as He has already done in our lives, and for future, God has His plans and purposes, His thoughts for our lives. మన జీవితాల కొరకై దేవుడు ఆయన తలంపులు, ప్రణాళికలు మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు అనేది ఈ 40వ కీర్తన 5వ వచనంలో మనము చూస్తాం. కాబట్టి ఇప్పుడు 3 మాటలు ఇక్కడ నేను 3 చెబుతున్నాను. ఇందులో మొదటిది అబ్రాహామును గురించి మనం ముందు చెబితే, సో గాడ్ హ్యాడ్ ది వండర్ఫుల్ థాట్స్ అండ్ ప్లాన్స్ ఫర్ దిస్ మ్యాన్ అండ్ ఫ్యామిలీ, హిజ్ వైఫ్ అని చెబుదాం. అయితే వాట్ ఈస్ దట్ ప్లాన్? ఏంటి ఆ ప్రణాళిక? చాలా అద్భుతమైనది. దేవుడు అబ్రాహాము శారాల యందు సర్వలోకము కొరకైన తన రక్షణ విమోచన ప్రణాళికను కలిగి ఉన్నాడు. సో గాడ్ హ్యాడ్ ది రిడెంప్టివ్ ప్లాన్ త్రూ అబ్రహాం ఫర్ ది హోల్ వరల్డ్. ఇది చాలా అద్భుతమైన సమానమైంది. సరే, అబ్రహామును గురించి ఆ విషయం ఎందుకు అనంటే, అబ్రహాము సంతానాన్ని గురించి మనం పోయిన వారం అంతా విన్నాం, అంతకుముందు కూడా విన్నాం. కనుక మనం అది చూద్దాం. ఈరోజు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అనంటే, దేవుడు నా విషయంలో కూడా, లేక నా కుటుంబం విషయంలో కూడా, ఒకవేళ అబ్రహామును గురించి రిడెంప్టివ్ ప్లాన్ అనేదే కాకుండా విమోచన ప్రణాళిక, అయితే నా విషయంలో ఆయన ఏదో ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. దావీదు చెప్పిన మాట మనం విన్నాం. కనుక దేవుడు నా కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలు, అంతేకాదు అయితే మన భవిష్యత్తు విషయంలో మాట్లాడుతూ ప్రస్తుతం మన భవిష్యత్తులోకి వచ్చి నా విషయంలో దేవుడు ఒక గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ హిస్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఫర్ మై లైఫ్, ఫర్ మీ అండ్ త్రూ మీ. నా కొరకు, నా ద్వారా దేవుని ప్రణాళికలు అనేకములు ఉన్నాయి. అది మనసులో ఉంచుకుందాం. తర్వాత ఇక్కడ మనం వెళితే ఆ ప్లాన్ ఏంటి అనే విషయానికి మనం వచ్చినప్పుడు ఇందాకనే నేను చెప్పాను. అయితే మళ్ళీ రెఫరెన్స్ జ్ఞాపం చేస్తున్నాను. 12వ అధ్యాయము ఆదికాండం 3వ వచనంలో, చాప్టర్ 12 verse 3, చివరి భాగం చదువుతున్నాను. భూమి యొక్క లాస్ట్ పార్ట్ ఐఎమ్ రీడింగ్. భూమి యొక్క సమస్త వంశములు నీయందు. కాబట్టి దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అబ్రహాం, టువర్డ్స్ అబ్రహాం అండ్ శారా. భూమి యొక్క సమస్త వంశములు కూడా ఏం కావాలంటే ఆయన యందు ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. భూమి యొక్క సమస్త వంశములు అన్నప్పుడు అప్పటికైతే ఇంకా లేరు, కానీ అయితే తర్వాత వచ్చారు ఒక వంశపు వారు. వాడు అన్నాడు కదా, ఎవడన్నాడు గుర్తొస్తుందా? హామాన్ అనేవాడు ఎస్తేరు గ్రంథంలో, అయ్యా ఫలానా వంశపు వారు ఉన్నారు నీ సామ్రాజ్యంలో, ఆయా దేశాలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యూదులు. సరే, వాళ్ళు చాలా హానికరమైన వాళ్ళు ఇలా అంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ చంపడానికి శాసనం పుట్టించాడంటే ఆ బుత్తకోడు శాసనం పుట్టించాడు. అయితే తర్వాత మళ్ళీ దాన్ని ఇక యాడ్ చేసేయాలి, ఇంకో రివర్స్ చేయడానికి లేదు. ఇక ఆ దినాల ఆ రాజ్య పద్ధతిని బట్టి ఇంక వేరే యాడ్ చేశాడు. సరే, అయిపోయింది అనమాట.
అయితే యూదులు వచ్చే కాదు, ఈరోజు అన్ని జనాంగాలు సమస్త వంశములు అన్నప్పుడు యూదా వంశం, అలాగే అన్ని జనాంగముల వంశములు ఎంతో మంది ప్రపంచంలో. కాబట్టి ప్రపంచమంతాలో ఉండే మానవాళి, ఇఫ్ వీ డివైడ్ all the human beings on the earth according to the scriptures, there are 3 divisions. లేఖనాల ప్రకారం భూమి మీద ఉన్న ప్రజలందరినీ మనం విభజిస్తే 3 భాగాలుగా విభజించవచ్చు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను 1 Corinthians chapter 10 verse 32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము. ఎంతమంది ఉన్నారు? యూదులు, గ్రీసు దేశస్థులు, దేవుని సంఘం. కాబట్టి ఇప్పుడు యూదులు, గ్రీసు దేశస్థులు అన్యులు మరొక వంశం. అయితే ఇప్పుడు ఇంకొక వంశం వచ్చింది. ఏ వంశం? ఆ వంశం ఏంటి? ఏర్పరచబడిన వంశం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 1 Peter chapter 2:9. వాక్యమే చెప్పాలి, మీరు వేరే చెప్పద్దు. అక్కడ ఏమంటాడు? ఆయన ఏర్పరచబడిన వంశముగానే, చూజన్ జనరేషన్. So the nation of Jewish nation was a generation, and the Gentiles are also a generation, and out of all these 2 generations there is another generation has come. ఇంకొక వంశం వచ్చింది, అది ఏర్పరచబడిన వంశం, అది చర్చ్, దేవుని సంఘం. ఆ 3. సరే, ఇప్పుడు ఇది అబ్రహాం విషయంలో దేవుని యొక్క ప్రణాళిక. మనకు తెలియదు, తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే పోతూనే ఉండాలి. అది అయిపోలేదు, కాస్త కూస్తా మనకు తెలిసింది, అర్థమైంది. కాబట్టి దేవుని ప్రణాళిక కాబట్టి ఈ రెండవ తలంపు మీకు చెప్పేటప్పుడు ఈ మాట చెబుతున్నాను. ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే, నీ ద్వారా దేవుడు ఏదో ఒక కార్యం చేయాలనేది ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నేనా అల్పమైన, బలహీనమైన, చేతగాని, చదువులేని, లేకపోతే ఇంకేదో విస్తారమైన వ్యాపకములు ఉన్నాయి నాకు, అలాంటి నా ద్వారానా నేను ఈ ప్రకారం ఉండాలని దేవుని యొక్క తలంప, ప్రణాళిక అనుకుంటా. అవును, నీ ద్వారానే. ఇందాక ఆరాధనలో 6వ అధ్యాయంలో ఒక మాట చదివాను, ఎవరు నా కొరకు వెళ్తారు, నేను ఎవరిని పంపదు, ఎవరు. కాబట్టి దేవుడు తన ప్రణాళికలను నీ ద్వారా నెరవేర్చుకోవాలని, ఆయన నేను సాధనంగా వాడుకోవాలనేది ఇక్కడ చూస్తాం. ఆ ప్రణాళిక ఏమిటో మనం చెప్పుకున్నాం అబ్రహాం విషయంలో. 3వదిగా ఇంకో మాట ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాలి. అందుకనే అబ్రహామును గురించి చివరికి మనం గమనిస్తే, అల్టిమేట్లీ ది ప్లాన్ ఆఫ్ గాడ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అండ్ త్రూ అబ్రహాం. అబ్రహాము జీవితం ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు. కాబట్టే అబ్రహాముకు ఒక బిరుదు వచ్చింది. పోయినసారి కూడా అడిగానేమో నాకు గుర్తులేదు, కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. నేను ఇంకెక్కువగా వచనాలకు పోలేదు, కానీ రెఫరెన్స్ చెబుతున్నా. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం, తర్వాత 16వ వచనం, ఆ వచనాల్లో మీరు చూడండి. అందుకని ఈరోజు అన్ని జనాంగాలైన మనము కూడా విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క పిల్లలం, మనము దేవుని పిల్లలము అయినాం. అందుకని ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు ఆ రోజు ఆ మాట చెప్పాడు అబ్రహామును గూర్చి.
జెనసిస్ చాప్టర్ 17:5. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించినగా నీ పేరు. ఆ రోజు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. 7-8 వచనంలో అబ్రాహామును పిలిచి ఏర్పరచుకొని తనకు అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అవి మర్చిపోద్దండి. అబ్రాహామును పిలిచాడు, తర్వాత ఆయనకి ఏమని పేరు పెట్టాడు? అబ్రహాము అని పేరు పెట్టాడు. అంటే దేవుడు తన విషయం ఉద్దేశించాడు, ఆ కార్యం నెరవేర్చాడు. కనుకనే ఇక్కడ మనము చూస్తాం ఆ విషయాన్ని గురించి. కాబట్టి శ్రేష్టమైన ఈ 3 అంతలు: ఒకటి దేవుని ప్రణాళిక, రెండవది మన జీవితాల్లో ఇతరులు మన ద్వారా ఏదైతే దేవుడు ఉద్దేశించాడో ఆ కార్యం సఫలం కావడానికి, అంతేకాకుండా మూడవదిగా మన విషయమై దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడేదానికి మనము మన విశ్వాసం పరీక్షలు గుండా వెళ్ళాలి. అది మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి విశ్వాసపు పరీక్ష గుండా మనం వెళ్లకుండా మనము ఈ శ్రేష్టమైన అనుభవంలోనికి ఏమాత్రమును రాలేము. అందుకనే అబ్రహాము విశ్వాసపు పరీక్ష, ఆ పరీక్షలో అబ్రహాము నిలిచాడు. కనుకనే దేవుని ప్రణాళిక అబ్రహాము ద్వారా ఏమైంది చెప్పండి? నెరవేర్చబడింది. సరే, నిలిచాడని మనం చెప్పుకున్నాం. కానీ అబ్రహాము విశ్వాసమును పరీక్షించబడినప్పుడు కొన్ని హెచ్చుతగులు, లోటుపాట్లు అబ్రహాము యొక్క జీవితంలో మనకు తేటగానే అర్థం అవుతాయి. అందుకనే ఇప్పుడు 2వ తలంపుకు మనం వెళ్దాం. ఆదికాండము రండి దయచేసి 12వ అధ్యాయం. 12వ అధ్యాయము ఆదికాండం. 12వ అధ్యాయము ఆదికాండము. ఇక్కడ మనం గమనిస్తే 10వ వచనం లేక 9 కూడా. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. మనం అంత దూరం సడన్ గా వెళ్ళం. ఇప్పుడు వస్తా ఉంది 2వ భాగానికి మనం వచ్చేటప్పటికి ఇక్కడ అబ్రామును గురించి మనం చదివాము. 9లో అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు. తర్వాత 10వ వచనంలో ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఆ దినాలలో కరువు ఎంత భయంకరంగా ఉండేది అని అంటే చాలా ఘోరంగా ఉండేది. ఎంతో మంది చచ్చిపోయేవారు. ఈ దినాల్లో ప్రపంచ దేశాల్లో ఇంతటి దుస్థితి కనపడంలే. కానీ ఇక్కడ నా అంత వయసు, నాకంటే ఇంకా కొంచెం తక్కువ వయసు ఉన్నవారు, లేక చదువులైన వారు ఒక్కసారి ప్రపంచ చరిత్ర మనలాగా తిరిగిస్తే ఆ దేశాలు నిజంగానే మనకు కొన్ని సంవత్సరాల క్రితం కాలంలో కరువు చేత వందలు కాదుగా వేల మంది చచ్చిపోయిన దేశాలున్నాయి. సరే, కాబట్టి కరువు భారంగా ఉండేను అని అంటే సునాయాసంగా తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు అని. కాబట్టి అంత భయంకరమైన కరువు కాబట్టి అబ్రహామునకు సంభవించింది. ఇది నేను 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. వాస్తవంగా దేవుడు అబ్రాహామును పిలిచింది దక్షిణ దిక్కుకు పొమ్మని ఏమన్నా చెప్పాడా? మనకు తెలుసు, కల్దీల ఊర్లో ఉన్నప్పుడు రా నువ్వు, నేను నీకు చూపించే దేశానికి పోదువన్నా. హారాను మట్టుకు వచ్చి ఆగిపోయినప్పుడు కాదు, ఇది కాదు నీ ప్లేసు, నేను నిన్ను హారానుకు పిలవలేదు, నేను నిన్ను ఎక్కడ పిలిచాను? కనానుకు పిలిచాను అన్నాడు. మళ్ళీ కనానుకు అబ్రాహాము వచ్చినప్పుడు
జెనసిస్ 12:7 ఏమన్నాడు? 12వ అధ్యాయం 7వ వచనంలో మళ్ళీ అబ్రామును ప్రత్యక్ష దిస్ ల్యాండ్, ఈ దేశమును నీకు నీ తర్వాత నీ సంతానానికి ఇవ్వు, నీ సంతానాన్ని ఇవ్వు అంటే దేవుడు జ్ఞాపం చేశాడు. దిస్ ఈజ్ ది ల్యాండ్ ఫర్ విచ్ ఐ హ్యావ్ కాల్డ్ యూ అని దేవుడు చెప్పాడు. అన్నప్పుడు పర్టికులర్గా అబ్రాము ఏ స్థలంలో ఉన్నాడు అంటే, పోయిన వారం ధ్యానం చేశాం, కనాను దేశానికి వచ్చాడు, షెకెమునకు వచ్చాడు, తర్వాత మోరియాకు వచ్చాడు. అక్కడికే మనం ఆగిపోయినాము స్థలాల విషయంలో, మనం ముందుకు పోలేదుగా. అక్కడికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా అబ్రామును ప్రత్యక్షమై కాగా, అప్పుడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రాము ఏం చేశాడంటండి? ఈ దేశం, ఈ దేశం, ఈ దేశం. కాబట్టి అబ్రాము ఏం చేసి ఉండాలి? ఇప్పుడు అబ్రాము ఆ దేశంలో నిలిచి, ఆ మోరియాలో నిలిచి ఉండవలసిన వాడు. ఆ మోరియా యొక్క ప్రాముఖ్యత పోయిన వారం చాలానే మనం చూచాం, మీరు గుర్తు చేసుకోవాలి. ఆ రోజే కాదు, ఈవెన్ టుడే దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూనిక్ place in the history of the world. This is the very unique place for the Jewish nation. This is the place which God hath promised that I will dwell here forever. కనుక ఆ స్థలం అనేది ప్రపంచ దేశ చరిత్రకు కేంద్ర బిందు. ఆ స్థలం అనేది ఇశ్రాయేలు జనాంగానికి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరం స్థలం. ఆ స్థలం అనేది పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు నేను శాశ్వతంగా ఇక్కడ నివాసం చేస్తున్నానని చెప్పిన స్థలం అది. మీరు రెఫరెన్స్ తర్వాత చూసుకోవాలి. ఇక అది ఒక రెఫరెన్స్ చెప్పనా? చాలా చెప్పాను పోయినసారి. అయితే ఆ చెప్పని రెఫరెన్స్లో ఒకటి చెబుతా. ఇప్పుడు మనకు తెలుసు, మనము కీర్తన గ్రంథాన్ని వెళితే కనుక 132వ అధ్యాయము 14-15 అధ్యాయం అంతట్లో ఉంది. నేను యెరూషలేమును కోరుకున్నాను, సియోనును నాకు నివాస స్థలంగా ఉండ నేను కోరుకున్నాను. నేను సదాకాలం ఇక్కడనే నివాసము. ఏం మీకు ఇంకా కనపడలేదా? మీకు కనపడలేదంటే మీరు మీ బైబిల్ అండర్లైన్ చేసుకొని ఉండరు. ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన దేవుడు ఆ మాట చెప్పాడు కనుక అది ఎంత ప్రాముఖ్యమైన. అయితే ఇప్పుడు ఈ మనిషి అబ్రాము అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? 9వ వచనంలో ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు. మీకు చెప్పిన ఒక మాట, పాలస్తీనా దేశం సదరన్ అండ్ నార్థరన్, ఇజ్రాయెల్ దేశానికి వచ్చి కూడా నార్థరన్ ఇస్రాయేల్, సదరన్ ఇస్రాయేల్, దక్షిణ. అయితే ఇప్పుడు విశేషంగా ఈ కొంప తగలబడుతుందంతా ఎక్కడి నుంచి? ఎటువైపు నుంచి? ఈ కొంప అంటే మన కొంప కాదు, ఆయన కొంపే. అబ్రాము కొంప. అబ్రాము కొంప ఏంది చెప్పండి? ఇశ్రాయేల్ జనాంగం, పాలస్తీనా దేశం ఎటువైపు నుంచి తగలబడుతుంది? దక్షిణ దిక్కు, గాజా. ఇంకా అది మీకు చెబితే బాగా అర్థమవుతుంది. దక్షిణ గాజా, హమాసు, ఇంకా హౌతీలు, ఈ వినలేదా ఈ సంవత్సరాల తరబడి యుద్ధాలు? యంగ్ పీపుల్, స్టడీయింగ్ పీపుల్, చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఎందుకు వెళ్ళాడు ఈ మనిషి అసలు అక్కడికి? సరే, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ తనకు దేవుడు అనుమతించని ట్రయల్ ఒకటి తన జీవితంలో. నేను అనుకుంటున్నా మాట, ఇట్ వాజ్ నాట్ ది ట్రయల్ విచ్ వాజ్ పర్మిటెడ్ బై గాడ్. దేవుడు అనుమతించిన పరీక్ష అది కాదు అని నేను అనుకుంటా. ఏంటి ఆ పరీక్ష? నెగెబునకు దక్షిణ దిక్కునకు ఏమని పేరు తెలుసా? దక్షిణ పాలస్తీనానికి
నెగెవ్. నెగెవ్ అంటారు ఇంగ్లీష్లో, నెగెబు అని తెలుగులో. నెగెబు అనగా అర్థం ఏమిటి? ఎండినది, ఎండిన దేశము. దానికి ఇంకో పదం వాడతా. ఈ నెగెబు ఉండే ప్రాంతం ఏంటంటే అరణ్య ప్రాంతం, ఎడారి. అరణ్యం కాదు, ఎడారి ప్రాంతము. ఏ ప్రాంతం ఇది? సో అబ్రహాం at his own, he had gone to నెగెవ్, ఆ విల్డర్నెస్, ఎడారికి వెళ్ళాడు. ఎడారికి వెళ్ళాడు. ఎవరు పొమ్మన్నారు నేను? కాబట్టి దేవుడు ఏమన్నా పొమ్మన్నాడా? దేవుడు పొమ్మని చెప్పలే. ఇది 9వ వచనంలో మనం చూస్తాం. 9వ వచనంలో మనం చూస్తాం. బాగా గమనించిన 9వ వచనం. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అందుకే ఈరోజు మన ప్రయాణం అనేది మన సొంతంగా ఏమాత్రం ఉండకూడదు. అవర్ జర్నీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ దిస్ ఇయర్ షుడ్ నాట్ బి ఆఫ్ అవర్ ఓన్, బట్ ఇట్ షుడ్ బి ది డైరెక్షన్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని నడుపుదల మేరకే, కానీ మన అంతటా మనం ఏమాత్రము చేయదు. అట్లు చేసిన అబ్రాము ఎక్కడ వెళ్ళాడు? దక్షిణానికి. ఎక్కడ వెళ్ళాడు? ఎడారి ప్రాంతానికి. ఎక్కడ వెళ్ళాడు? విత్తనములు వేయదగని ప్రాంతం, అది ఏమి లేదు, ఎడారి. కాబట్టి ఎక్కడ వెళ్ళాడు? ఫ్యామిన్ అంటే కరువుకు వెళ్ళాడు. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. దయచేసి ఆ మాట గమనించండి. అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంక మళ్ళీ కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళెను. కనుక అబ్రాము ఐగుప్తు దేశంలో వెళ్ళుటకు అక్కడికి, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. డిడ్ గాడ్ కాల్ అబ్రహాం టు ఈజిప్ట్ ఆర్ టు కానాన్? దేవుడు అబ్రామును ఐగుప్తును పిలిచాడా? కనానుకు పిలిచాడా? కనానుకు పిలిచాడు. మరి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. ఆ తర్వాత అబ్రాముతో 15వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత ఆ ఐగుప్తుని గూర్చి, నీ సంతానం తమది కాని దేశానికి వెళ్తారు. ఆ తర్వాత అరే నువ్వు మరి ఇప్పుడు ఈయన ఇప్పుడు వెళ్ళాడేంది? కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక తలంపు చెప్పాలి మీకు. అన్నీ మనం చూడలేం, కానీ ఏం తలంపు అంటే, దిస్ ట్రయల్ ఆఫ్ ఫ్యామిన్ ఇన్ హిస్ లైఫ్, ట్రయల్ ఆఫ్ ఫెయిత్, ఈ కరువు అనే అబ్రహాం యొక్క విశ్వాస పరీక్ష, ఈ కరువు ద్వారా పరీక్షించబడినప్పుడు అబ్రహాం నిలబడలే. అబ్రహాం అక్కడి నుంచి ఏం చేశాడంటే ఐగుప్తును వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాం తన విశ్వాసంలో సనిగి, నేను పోయిన వారం చెప్పిందంతా మళ్ళీ మీరు వినండి. దాని తర్వాత అక్కడేమో కనానుకు రాక కనానీయులు కనపడ్డారు. కనుక కనానీయులు కనపడ్డప్పుడు భయపడిపోయినట్టున్నాడు. అందుకనే మోరే దగ్గర ఉండకుండా ఆడికి వెళ్ళాడు, బేతేలు ఆయికి వెళ్ళాడు. బేతేలు ఆయికి వెళితేనేమో అక్కడంతా అరణ్యం, విల్డర్నెస్, పర్వత ప్రాంతం అని చెప్పాలా. ఇదేమో మైదానం, ఇదేమో పర్వత ప్రాంతం. ఇప్పుడు రెండు అక్కడ పరీక్షకు వాడిన సాధనాలు. ఇప్పుడు మూడవది వెళితేనేమో ఇక్కడ నెగెవ్, ఎండిన ఎడారికి వెళ్ళిపోయాడు. దీస్ ఆర్ ఆల్ ది ప్లేసెస్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ట్రయల్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్. అబ్రహాం జీవితంలో ఈ స్థలాలన్నీ తన విశ్వాస పరీక్షను చూపిస్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా అబ్రహాం ఐగుప్తుని వెళ్ళాడు. ఇక్కడ విశేషమైన మాట ఏమిటంటే, ఈ కరువు వచ్చినప్పుడు కరువులో ఉండాల్సింది కదా నిన్ను. సరే, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్, ప్యాలెస్టైన్. ఈ నెగెబు అనేది కూడా దక్షిణ పాలస్తీను. ఈ దేశానికి కూడా ఆయన పిలిచాడు దేవుడు అబ్రహామును. సరే, ఈ దేశంలో ఈ ప్రాంతం ఇలాగ వచ్చాను నేను, నా సొంతంగా కరువు వచ్చింది, నేను ఇలాగ ఉన్నాను. అయినా సరే ఈ కరువులో అయినా నేను ఉంటా. ఎందుకు? దేవుడు నన్ను పిలిచింది ఎక్కడికి? ఈ దేశానికే. అయితే అబ్రహాము ఒకవైపు ఏమో కనాను, ఇంకొక వైపు ఏమో ఐగుప్తు.
ఒకవైపు ఏమో ఫ్యామిన్, కరువు, ఇంకొక వైపు ఐగుప్తులో సమృద్ధి గుర్తొస్తుంది అబ్రాహం. మీకు తెలుసా ఒక ఫ్యామిలీ బైబిల్లో? ఎవరు? ఏ ఫ్యామిలీ? ఆ? ఎల్లిమెలకు నయోమి బేత్లెహేంలో ఉన్నారు. అయితే అక్కడ కరువు వచ్చిందని చెప్పి వారు బేత్లెహేం నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబునికి వెళ్ళారు. వాట్ ఇస్ దిస్? ఏంటిది? నేను ఇంకో మాట అర్థం, మీరు ఆలోచించండి. బేత్లెహేములో ఆ దినాలలో కరువు ఉంది కాదనలేదు, కానీ అయితే వాళ్ళు అంత తినలేని తిండి లేని వారుగా ఉన్నారా? మనం చెప్పుకోవద్దు. ఆ అనుభవాలు వెళ్ళిన ఆమెను అడుగుదాం ఏం చెప్పిందో. ఏమ్మా నయోమి ఏం చెప్పావు అంటే, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని ఇప్పుడు యెహోవా నన్ను సమృద్ధి ఉంటే నువ్వెందుకేవు తల్లి, నువ్వెందుకు వెళ్ళి? కనుకనే శోధనలో ఈ పరీక్షలో వారు నిలిచి ఉండలేకపోయింది. అబ్రాహాం విషయం కూడా అదే చెప్పాలి. నిజంగా ఆ రోజున అబ్రాహాము కరువు సంభవించినందా ఇది ఎంత మాత్రం అబ్రాహాం కుటుంబం మీద ప్రభావితం చూపించింటుంది అనేది. ఎందుకో కనానుకు అబ్రాహాముని పిలిచిన దేవుడు నమ్మతైన వాడు కాదా? అక్కడ కరువు వస్తే ప్రభు అబ్రాహాం యొక్క ఆకలిని తీర్చలేడా? తన ఇంటి వారందరికీ పోషణ ఇవ్వలేడా? పెద్దలు చెబుతుంటారు ఏమని, కడుపు పెట్టిన వాడు కూడు పెట్టడా అని. కాబట్టి నిన్ను పిలిచిన వాడు ఇక్కడికి పిలిస్తే ఆయన అపనమ్మకస్తుడా? నిన్ను పిలిచిన నమ్మదైన వాడే కదా. మరి నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? కనుక ఆదికాండం 12వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు ఇక్కడ అబ్రాహాము ఈ ఫ్యామిన్, ఈ కరువు కాటకములు లేక ఉండేవి కదా అయిపోతే తర్వాత ఏమిది మనకు తెలియదు, ఎంతకాలం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలన్నీ మేడ్ హిమ్ టు అవాయిడ్ all such circumstances, trials and troubles in his life. To avoid these things, Abraham went down into Egypt. అందుకని ఇక్కడ ఒక మాట చెబుతున్నా, చాలా సార్లు మన జీవితంలో కూడా ప్రభు అనుమతించే పరీక్షలు పరిశోధనలు తప్పించుకోవడానికి మన సొంత ప్లాన్స్. ఏం ప్లాన్ వేసాడు అబ్రాహాము? ఇక్కడ కరువు వచ్చింది, ఎక్కడికి పోదాం? చూస్తే వాడికేమో సొదొమ గుమ్మరాలు కనపడే, ఆ తర్వాత లేని ఇప్పుడు కాదు. ఈయనకేమో అంత వాడికంటే ముందు ఈయనకేం కనపడుతుంది? ఐగుప్తు కనపడింది. ఏం తక్కువడేం కాదు లోతు కంటే అబ్రాహాం. ఐగుప్తు కనపడింది కాబట్టి పద ఐగుప్తు పోదాం అనుకోండి. వెళ్ళి మెలుగు వాళ్ళు మోయాబుకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే అబ్రహాము ఈ పరీక్షలో నిలిచి ఉండకుండా తప్పించుకునేందుకు తన సొంత ప్రయత్నాలు తాను చేశారు. దాని ఫలితంగా అబ్రహాం ఐగుప్తు. నేను ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. ఈరోజు మన విషయం కూడా అదే. ఏదో ఒక శోధన, ఏదో ఒక పరీక్ష ప్రభు అయిన దేవుడు అనుమతిస్తాడు జీవితంలో. అలాంటి పరిస్థితులు తప్పించుకునే దానికి మనం కల్పించుకునే మార్గాలు రకరకాలుగా ఉంటాయి. తప్పించుకోకు. దేవుడు అనుమతించిన వాటిలో నిలిచి ఉండు. నిలిచి ఉంటే చూస్తావు దేవుని అద్భుతమైన మహత్తైన కార్యాలు. ఆ విషయాలు మనకు బాగానే తెలుసు బైబిల్ ప్రకారం. అయితే తప్పించుకునే ప్రయత్నం చేశామంటే ఇంకెక్కువ తప్పిదాల్లో పడము తప్ప మన ఆత్మీయ జీవితాలు కానీ భౌతిక జీవితాలు కానీ మేలేమీ కలగదు. అందుకని ఉదాహరణ చెప్పి నేను తర్వాత అలా వెళ్ళిపోతాను. ఇంకా మనం రెండిట్లోనే ఉన్నాం. ఏంటి ఉదాహరణ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చెప్పండి మీ బైబిల్ త్వరగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల వరకు ఉన్నాయి. నేనే చదువుతాను. 11వ అధ్యాయం 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద బాగా వినండిక గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచి ఉండెను. విశ్వాసమును బట్టి అతడు ఆ దృష్టిడైన వారిని చూస్తున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును ఏం చేశాడంటండి? విడిచిపోయాడు. ఇక్కడ మనం చూస్తాం మోషేను గురించి. ఇంకా నేను మీకు ఎక్కువ చెప్పాలి. అయితే ఆ పదాలు మాత్రం ఇప్పుడు నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి ఆ పదాలు తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిందే భాగ్యం. అల్పకాల పాప భోగవాళ్ళు అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే. ఫరో కుమార్తె కుమారుడు అనిపించకుండా కంటే నేను ఫరో కుమార్తెను కాదు, నేను ఇశ్రాయేలీయుడును, యూదుడును. అందుకనే మాట చెబుతున్నా, కనానులో కరువులో ఉంటే ఐగుప్తులో సుఖభోగముల కంటే మేలు. కనానులో శ్రమ, కనానులో నింద ఐగుప్తులో ఘనత కంటే శ్రేష్టమైనది. ఫలస్తీను కనాను జీవితం, క్రైస్తవ జీవితం, లోకస్తులతో ఆ సమృద్ధిలో ఇచ్చే సంతోషం కంటే నువ్వు ఎక్కువైనా సంతోషాన్ని ఇస్తే దేశాలు. అందుకనే మన జీవితాల్లో ఇలాంటి స్థితి నుంచి స్లిప్ కాకుండా చూసుకుందాం, ఐగుప్తుకు జారిపోకుండా చూసుకుందాం. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. సో లెట్ us వాచ్ against the tendency of slipping to Egypt. లోకము, ఐగుప్తు, దాని సంబంధమైన వాటిలోనికి మనం చొరబడేటట్లు కాలు జారకుండా మనల్ని మనం కాసుకుందాం. యేసు వారు చెప్పారు ఏమని? మెలకువగా ఉండండి, బి వాచ్ఫుల్. ఏందో వాచ్ఫుల్ అంటే ఇదేందో కాదు. లెట్ us వాచ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ స్లిప్పింగ్ ఫ్రమ్ కెనాన్ ఇంటూ ఈజిప్ట్. కనాన్లో నుంచి కాలు జారి ఐగుప్తులోనికి పోకుండా మనల్ని మనం కాపాడుకుందాం. ఇదే 2వ భాగం, ఆదికాండం 12వ అధ్యాయం. రండి దయచేసి. నేను ఇందాకనే చెప్పాను, అబ్రహామునకు ప్రభు నడుపుదలేం లేదు కనుక తాను దక్షిణ దిక్కు వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి ఐగుప్తు పొమ్మని దేవుడు ఏం చెప్పలేదు కరువులో. అక్కడ కూడా అలాగే వెళ్ళిపోయాడు కనుక ఇంకా ఎంతో ఎక్కువ శోధనకు గురయ్యాడు. 3వ భాగాన్ని మనం వద్దాం. 3వ భాగాన్ని మనం వచ్చినప్పుడు 12వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం. కొంచెం త్వరగా వెళ్ళిపోతాం, నేను ఇక్కడే ముగించేస్తాను. 12వ అధ్యాయం ఈ రోజుకు 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. నేను చాలా సింపుల్గానే వెళ్ళిపోతాను, మీరు త్వరగా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అతనిని, అతని భార్య ఏమైందండి? నేను ఇంకొక వచనం చదువుతాను, మీరు చెప్పాలి. రండి దయచేసి. 12వ అధ్యాయం తన 11వ వచనం అయిన తర్వాత 12వ వచనము కాబట్టి 13వ వచనం చదువు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివి అని దయచేసి. ఎవరు అని చెప్పమంటున్నాడు? నా సహోదరివి అని చెప్పు. చివరికి ఎందుకు చెప్పమన్నాడు? ఐగుప్తులో నీవు నా భార్యవని తెలిస్తే నన్ను చంపుతారు, నిన్ను బ్రతకనిస్తారు అనుకున్నాడు ఈ మనిషి. అయితే బాగా గమనించండి, నేను స్పీడ్గా. అయితే ఐగుప్తులో ఈమె అబ్రాహాము భార్య అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారట? అరే తప్పు చేసావరా బాబు, పంపించేసే ఆమెను, ఇదిగో నీ భార్య. తర్వాత
ఈ మనిషి శారా తన భార్య అన్న సత్యాన్ని మరుగు చేస్తున్నాడు. మరుగైందా అది? మరుగాలే బట్టబలైంది. అర్థమైందా? కనుక అబ్రహాము ఎలాంటి స్థితికి దిగజారిపోయినాడు అనేటటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కాబట్టి మనం దాచిన సంగతులు దాగవు. తర్వాత మన సొంత తలంపుల ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలు మనల్ని ఏమాత్రమును కాపాడలేదు కదా. ఆ తర్వాత సత్యం బయటపడినప్పుడు ఒక అన్యుడు అబ్రహాముని పిలిచి ఇంతని ప్రత్యక్షత అబ్రహాం మహిమ గల దేవుని ప్రత్యక్షత పొందిన అబ్రహాం ఒక విగ్రహారాధికుడు, ఒక అన్యుడు, ఏం చేసావయ్యా నువ్వు? అది నీ దృష్టికి సరిగా కనపడుతుందా? మా దృష్టికి సరిగా కనపడు అని గద్దించబడడం చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఈ మూడవ భాగం నేను ఇలాగా చెప్పేటప్పుడు అబ్రాహాము ఐగుప్తు దిగిపోయి ఐగుప్తులో ఇంకా కూరుకుపోయినాడు. అవును, దొంగ ఊబి ఎలాగుంటుంది అని అంటే, ఒక అడుగు పెట్టినప్పుడు కొంచెం దిగబడినట్టు ఉంటుంది. దిగబడినప్పుడు బయటికి తీసుకోవాలని చేసే మన ప్రయత్నాలు ఇంకా మనల్ని కిందికే. ఈ మనిషి పని అదే. ఐగుప్తుకు పోవడమే తప్పు, అది అడుగు పెట్టాడు. అయితే బయటికి తీసుకొని బ్రతికి ప్రాణాలతో బయటపడాలన్న తన తలంపు, తన ప్రయత్నాలు తను ఇంకా లోతుకే దించాయి అనే విషయం నేను అంతటితో ఆగి ముందుకు పోతున్నాను అదే భాగంలో. అందుకని ఇప్పుడు చివరికి 20 వచనం చదివాం కదా, ఆడికి వద్దాం రండి దయచేసి. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును ఏం చేశారట? పంపివేసిరి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఒక మాట వాడుతున్నాను. మూడవది అదే ప్రాముఖ్యమైన తలంపు. దానికి ఒక వచనం కూడా నేను మీకు జ్ఞాపం చేస్తాను. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలు. 38, 39 వచనాలు. పౌలపస్తులు మాట్లాడుతూ, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, అతడు వెనక తీసినలా అతని యందు నా ఆత్మకు సంతోషం. అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము, ఆత్మను రక్షించుకుంటకు. కాబట్టి ఇక్కడ 2 మాటలు చెబుతున్నా. ఇదే మూడవ భాగం అబ్రహాము జీవితంలో. అబ్రహాము వెనక తీశాడు. ది బ్యాక్ స్లిడెన్ లైఫ్ ఆఫ్ అబ్రహాం. బ్యాక్ స్లిడెన్ అనే మాట తెలుగులో వాడితే విశ్వాసఘాతకుడు. ఏమైనాడట? ఒక రీతిగా తను పిలిచిన దేవుని విశ్వాసాన్ని వదిలిపెట్టిన విశ్వాసఘాతకుడు, మరొక రీతిగా తనకు భార్య అయినటువంటి శారా పట్ల కూడా విశ్వాసఘాతకుడు అని చెప్పాలనా లేదా? యా, ట్రూలీ హీ ఈజ్ ది బ్యాక్ స్లైడర్, అన్రిలయబుల్, unfaithful towards his wife Sarah. This all speaks of the backslidden life of Abraham. ఈరోజు ఎన్నోసార్లు మా జీవితాలు దేవుని విషయంలో వెనుకదీస్తుంది. అంతేకాదు భర్త భార్య పట్ల చాలా విషయాల్లో వారిద్దరి మధ్య వారు అనుభవించుకొని అభ్యాసం చేసుకొని ఫుల్ఫిల్ చేయవలసిన వారి బాధ్యతల విషయంలో కూడా they are not faithful, they are unfaithful, they are not fair. వారు ఫెయిర్గా ఉండడం లేదు ఒకరి పట్ల ఒకరు. కాబట్టి దిస్ ఇస్ ది బ్యాక్ సైడ్ లైఫ్ ఆఫ్ ఏ బిలీవర్. అది అంతేకాదు, దేవుడు పిలిచిన పిలుపులో ఏర్పాట్లో నిలిచి ఉండకుండా నువ్వు వెనకదీస్తే అది నీ విశ్వాసఘాతకు జీవితం. కాబట్టి దీనికి ఇంకో కఠినమైన పదం వాడాడు. ఏమిటి? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా. ఎవరు మీరు? భ్రష్టులు. అబ్రాహామును గురించి ఆ మాట అనడానికి భయం వేస్తుంది ఒకవైపు. నిజమే. ఎందుకు?
అబ్రహాం ఆఖరికి దేవుని స్నేహితుడిని పేరు పొందాడు. అబ్రహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఈవెన్ అబ్రహాం టుడే ఈజ్ మై ఫాదర్. ఎందుకో విశ్వాసాన్ని బట్టి. అయితే అలాంటి వాడిని గురించి ఒక మాట అనాల్సి వచ్చింది. ఏ బ్యాక్ స్లైడర్, వెనక తీసిన ఒక వ్యక్తి, విశ్వాసఘాతకుడు. అయితే ఇప్పుడు రెండవ తలం చెప్తున్నాను అక్కడ. దీస్ వర్సెస్ స్పీక్స్ ఆఫ్ ది బ్యాక్ స్లైడర్ లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఆల్సో ది రెస్టోరేషన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము తిరిగి ఏం కావడాన్ని, సమకూర్చబడ్డాన్ని మనకు చూపిస్తుంది. అదే కదా, అబ్రామును అతని భార్యను ఏం చేశాడట, ఐగుప్తు రాజు పంపివేశాడు. దేవుని స్తోత్రం. ఈ మనిషి రావాలని అనుకున్నాడు లేదు మనకైతే తెలియదు కానీ బట్ గాడ్ హ్యాడ్ యూజ్డ్ ఏ జెంటైల్ కింగ్, ప్రిన్స్, టు డ్రైవ్ Abraham out of his country, which will cause the restoration of Abraham. ఒక అన్యుడైన వాడు అబ్రాహామును తన భార్యను తన కలిగిన పంపివేశాడు. అది సాధనంగా ప్రభువైన దేవుడు అనుమతించి అబ్రాహామును తిరిగి సమకూర్చాడు. కాబట్టి ఇక్కడ మూడవ తలంపులు 2 పదాలు గుర్తుంచుకోండి. వెనక తీసిన జీవితం, ఆ తర్వాత సమకూర్చబడిన జీవితం. అందుకే 10వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట, ఈ 35లో జ్ఞాపం చేస్తున్నాను. విశ్వాస విషయంలో వెనక తీసిన వాని నా ఆత్మకి ఏం లేదన్నాడు. హెబ్రీ 10 సంతోషము లేదన్నాడు. కాబట్టి ప్రభువుకు మనం సంతోషం కలుగజేసే వారుగా ఉండాలి అని అంటే ఏమాత్రం మన జీవితంలో, మన విశ్వాసంలో ఎంత మాత్రం ఏం చేయకూడదట, వెనక తీయకూడదు అని. సరే, ఇప్పుడు ఈ రెస్టోరేషన్ గురించి కీర్తనాకారుడు దావీదు అన్నటువంటి మాట మీకు నేను జ్ఞాపకము చేయాలి. రండి దయచేసి కీర్తనల గ్రంథం క్షమించండి, కీర్తన ఇక్కడ ఉందాం. 12వ అధ్యాయము ఆదికాండం, 12వ అధ్యాయం ఆదికాండం అయిన తర్వాత 13వ అధ్యాయం మీరు బాగా గమనించండి. నేను చెప్పుతాను, త్వరగా ముగిద్దాం. అబ్రాహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చాడంటండి, నెగెవ్. తర్వాత మళ్ళీ 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనది, చివరి భాగం చాలా ప్రాముఖ్యమైనది. మీరు అండర్లైన్ కూడా చేయండి. ఏంటది? అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి అనే మాటను ఇక్కడ మనం చూసాం. ఎక్కడ వెళ్ళాడంట? అబ్రాహాము మొదట ఉండిన స్థలం. కాబట్టి అబ్రాహాం యొక్క రెస్టోరేషన్ ఇది చాలా అద్భుతమైనది. మొదట ఉండి, అది అండర్లైన్ చేసుకోవాలి, మొదట ఉండిన స్థలమునకు వచ్చాడు. ఇది రెస్టోరేషన్. ఏదో మళ్ళీ వెనక మళ్ళీ కాస్త దూరం వచ్చి అక్కడ ఆగిపోవడం కాదు. ఎక్కడి నుంచి పడిపోయిన అక్కడికి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘాన్ని వర్తమానం పంపిస్తూ యేసయ్య ఒక మాట అన్నాడు, ఏ స్థితిలో నుంచి నీవు పడితివో చేసి ఆ మొదటి క్రియలను చేయండి. అదే గుర్తుంచుకోను. ఒకసారి మనం వెనక చూద్దాం, ఒకసారి మన క్రైస్తవ జీవితం ఆరంభం చూద్దాం. మన క్రైస్తవ జీవితం ఆరంభం ఎంత వైభవంగా ఉండేనో చూద్దాం. మన ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతూ అన్నాను, ఏమని, బైబిల్లో చాలామంది జీవితాలు ఉన్నాయి, మంచి ఆరంభించారు కానీ చాలా దౌర్భాగ్యంగా ముగించుకున్న భక్తులు కూడా ఉన్నారు. కొంతమంది చక్కని పేర్లు ఉండే వాళ్ళు ఉన్నారు, ఆకలి భయంకరమైన వెళ్ళారు. సరే, నేను వాళ్ళ గురించి మాట్లాడాను. కాబట్టి విశ్వాసంలో వెనక తీసిన మనం తిరిగి సమకూర్చబడినప్పుడు మనం ఆ మొదటి స్థితికి, మొదటి స్థలానికి రావాలి. అది ప్రకటన 2వ అధ్యాయం 5, 6 వచనాలు. ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో, అబ్రాహాం పడ్డాడు అక్కడి నుంచి పడ్డాడు. మోరియా నుంచి, షెకెం నుంచి, మోరియా నుంచి, బేతేల్ నుంచి, ఆయి నుంచి. ఎక్కడ పడ్డాడు? నెగెబులో.
సరే ఆడన్నా ఉన్నాడా? ఆడలేడది పాలస్తుంది. అక్కడి నుంచి పడ్డాడు ఐగుప్తులో. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి లేచి మళ్ళీ క్రమేణా ఎట్లా వచ్చాడో చూడండి. ఈ మధ్యాహ్నం అది మన జీవితంలో అవసరం. ది కంప్లీట్ రికవరీ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక ఎక్కడ నువ్వు తప్పినావో, బలహీనమైనావో, ఏ ఏ విషయాల్లో నీకు తెలుసు ఆ సంగతి. రా అక్కడి నుంచి లేచి, ఆలస్యం చేయకు, హృదయం కఠినం చేసుకోకు. ప్రభు నా చేత కాదు, పడమే నాకు చేత అయింది. ఇక్కడి నుంచి నేను బయటికి రావడం నా వల్ల కాదు, నాకు సహాయం చేయి. నేను ఇష్టపడుతున్నా, నేను తీర్మానం చేసుకుంటున్నా, నేను ఇక్కడే మాత్రం ఉండదలుచుకోలేదు. ఐ వాంట్ టు బి రెస్టోర్డ్. నేను తిరిగి వెనుకకు రావాలి, సమకూర్చబడాలి. ఇది నమ్మకం. కాబట్టి బ్యాక్ స్లిడన్ అండ్ ది రెస్టోరేషన్ లైఫ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ అవర్ థర్డ్ పాయింట్. మూడవ పాయింట్. నాలుగో తలంపు వద్ద. నాలుగో తలంపు. ఇప్పుడు కీర్తన గ్రంథం 23వ అధ్యాయానికి వద్దాం. త్వరగా తీయండి దయచేసి. 3వ వచనం. ఈ అధ్యాయం చాలా మందికి కంటతవచ్చు కానీ దాన్ని మనం పక్కగా ధ్యానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అద్భుతమైన 7 సంగతులు ఈ కీర్తనలో మనం చూస్తాము. వాటిని గురించి నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు, కానీ అందులో ఒక విషయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 23:3 బిగ్గరగా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు. చాలంతే. సేద తీర్చుచున్నాడని మనకు సరిగా అర్థం కాదు కదా. అందుకని ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను కొన్ని పదాలు. ఇంగ్లీష్ వచ్చే వాళ్ళ దగ్గర ఒక పదం రాసుకోవడం మంచిది. అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. హీ రెస్టోరెత్ మై సోల్. ఆయన నన్ను ఏం చేస్తున్నాడట? సమకూర్చుచూ ఉన్నాడు. అవును, నిజమే. పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు ఎవరట? యెహోవా. 145వ కీర్తనలో 14వ వచనంలో మనం చూస్తాం. దావీదు అనుభవాన్ని గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇంకో మాట అన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అనేది. కాబట్టి ఇక్కడ రెస్టోరేషన్, దాని గురించి 2 తలంపులు నేను మీకు చెప్పబోతాను. ఇదే 4వ భాగం. రెస్టోరేషన్ అంటే ఒకటి, యేసుప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ స్త్రీతో ఒక మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట? ఏ స్త్రీనో మీకు తెలుసు. 8వ అధ్యాయము యోహాను సువార్త. దయచేసి 11వ వచనం నేనే చదువుతున్నాను. ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో. కాబట్టి నువ్వు వెళ్ళి ఇక ఏం చేయొద్దంట? పాపం. రెస్టోరేషన్ అనేది ఇట్ ఈస్ ది రిస్ట్రిక్షన్ అగైన్ ఫాలింగ్ ఇన్ టు సిన్. సమకూర్పు అనే దాని సరైన భావం ఏంటంటే, నేను సమకూర్చబడ్డాను, నేను తిరిగి మళ్ళీ పాపము చేయకూడదు. గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎవరిస్తారు? డేవిడ్ గురించి ఒక మాట చెబుతారు, ఇంకా కొన్ని సంగతులు లేకపోలేదు. ఈ ఒక్క విషయంలో తప్ప అనే దానికంటే ఈ విషయంలో ఒక్కసారి తప్ప అని చెప్పుకోవడం ఇంకా బాగుంటుంది. ఏ విషయంలో? బత్షెబాతో తాను చేసిన పాపం విషయంలో ఒక్కసారే తప్ప. ఇక ఏ స్త్రీతోనైనా దావీదు తన బ్రతికినంత కాలం నెవర్ కమిటెడ్ అడల్టరీ అగైన్. దిస్ వాజ్ వన్స్ ఫర్ ఆల్. దిస్ ఈజ్ ది ట్రూ రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. ఇది నిజమైన పశ్చాత్తాపం, సమకూర్చమని జీవితం యొక్క అనుభవం. చాలాసార్లు తప్పు చేస్తూ ఉంటాం, క్షమాపణ అడుగుతాం, మళ్ళీ రెస్టోర్ అవుతాం, మళ్ళీ అదే తప్పు చేస్తాం, మళ్ళీ అది తప్పు చేస్తాం, మళ్ళీ ఇంకో తప్పు, మళ్ళీ తప్పు చేస్తాం. ఇది సరైనది కాదు. దిస్ ఇస్ నాట్ ట్రూ రెస్టోరేషన్. సరే, సమకూర్పు కాదు ఇది. అందుకని గుర్తుపెట్టుకుందాం, ఈ సమకూర్పుకు రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్, డీప్ సెన్స్ ఆఫ్ అవర్ ఫాల్, మన పతనమును గురించిన లోతైన గ్రహింపు.
పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, లేక దావీదుని గురించి వెళ్దాం. ఆ ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు నేను పాపము చేశా అంటే తనకు తాను చేసిన పాపముకు వచ్చిన డీపెస్ట్ సెన్స్, లోతైనటువంటి ఆ గ్రహింపు తనకు ఉంది. నేను చేసేది ఆ గ్రహింపుతో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే మళ్ళీ దావీదు ఇప్పుడు పోలేదు. కనుకనే నేను అంతే చెబుతున్నాను, ఇంకెక్కువ వ్యాఖ్యానించబోవడం లేదు. కాబట్టి రెస్టోరేషన్, సమకూర్పు అనే కార్యం ఒక విశ్వాసి జీవితంలో నెవర్ అగైన్ అలౌస్ హిమ్ టు కమిట్ ది సిన్. ఆ పాపం మరలా చేయనట్లుగా ఆ విశ్వాసిని ఏమాత్రమును అనుమతించదు. అందుకే యేసయ్య మాటల్లో విన్నాం, ఏమని? 8వ అధ్యాయము, నీవు ఇక వెళ్ళి ఏం చేయొద్దన్నాడు? పాపం. 2వ మాట చెబుతున్నాను ఇంకోటి, రెస్టోరేషన్కి వచ్చి 23వ కీర్తన, 23వ కీర్తన, కీర్తనల గ్రంథం 3వ వచనం, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి రెస్టోర్ అయిన వ్యక్తి ఇంకేం చేయాలంటండి? చెప్పండి, ఏం చేయాలా? నీతి మార్గంలో నడుచుకోవాలి. కాదు, కొన్నిసార్లు చేసిన ఆ తప్పు చేయరు కానీ అయితే ఇంకోటి చేయరు. ఏంది ఇంకోటి? నీతి మార్గంలో నడుచుకోరు. అరే, నేను దేవుడు ఎందుకు తిరిగి సమకూర్చాడు? ఐగుప్తును వదిలిపెట్టలే, ఐగుప్తులో అబ్రాహామును ఎందుకు? మళ్ళీ నీతి మార్గం నుంచి నడిపించడానికి. దావీదును వదిలిపెట్టలేదే ఎందుకు? నీతి మార్గంలో ఉంది. దేవుని ఉద్దేశం వీళ్ళ జీవితాల ద్వారా నెరవేర్చవలసింది ఉంది. అందుకనే వారిగా పాపం చేయడం కాదు, రెండవదిగా వారిగా నీతి మార్గంలో నడుచుకున్నారు. అంటే దేవుని చక్కరైన మార్గాల్లో వారు నడుచుకున్నారు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు. కనుకనే మనం అలా నడుచుకుంటాం. బైబిల్లో మనము ఈ తలంపును చూస్తాం. ఏంటి ఆ తలంపు అని అంటే, ఒకటి, మనము 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, పిల్లరా ఈ వాక్యము అవిశ్వాసులో రాసింది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి ముందు, ఈ వాక్యం ఈ విశ్వాసులకు రాసింది. చిన్నపిల్లలు దేవుని పిల్లలకు రాసింది. ఏం రాశాడు అంటే, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? మన పాపములను క్షమించి, కాబట్టి ఒకటి ఫర్గివ్నెస్, రెండవది నీతి మార్గంలో ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని. 2 things ఆర్ హ్యాపెనింగ్. ఒకటేమో ఫర్గివ్నెస్, రెండవదేమో క్షమించడమే కాదు, క్లెన్స్ చేసి సరైన మార్గంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే చెప్పండి, నడిపించడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇది దేవుని ప్రజలంగా మన జీవితాల్లో మనకుండవచ్చు. 4వ భాగం ఇక నేను ముగించాను. అబ్రాహామును గురించి మనం చూస్తే చివరికి అల్టిమేట్గా నిజంగా దేవుడు ఏమైతే ఆ రోజు చెప్పాడో, కల్దీ దేశం నుంచి హారాన్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రకారం నెరవేర్చాడు. అందుకని అబ్రాహాము గురించి ఒక మాట వాడుతున్నాను ఇక్కడ. అబ్రహాము దేవుని స్నేహితుడు, ముమ్మారు రాయబడింది. దేవుని స్నేహితుడు అంటే అర్థం ఏంటండి? దేవునితో కూడా బహు సమీపంగా ఉండి నడుచుకున్నవాడు, నీతి మార్గం నడుచుకున్నాడు. కాబట్టి ఆ తీర్మానం మన జీవితంలో మనకు ఎంతైనా అవసరమైన సంగతిని మనం నేను ముగించాలి. కాబట్టి చివరి తలంపు, దాని గురించి కూడా ఇంకా వ్యాఖ్యానించలేదు. 4వ తలంపును గురించి మీరు దాని మీద దృష్టి పెట్టి చదవండి, చూడండి దయచేసి. ఇంకా 4వ తలంపుకు మనం వస్తే కనుక, 5వ తలంపుకు వస్తే 12వ అధ్యాయము ఆదికాండం. అధ్యాయమేనా? రైట్, 16వ వచనం. ఇక్కడ మనకు పరోక్షంగా ఉంది ఆ మాట, నేను జ్ఞాపం చేస్తాను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, తర్వాత మగగాడిదలు, దాసులు, పనికత్తెలు అనే మాట ఒకటి నొక్కి వక్కాలించాలి. ఇప్పుడు
ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడి. ఎవరంటండి? ఐగుప్తు వాడు అబ్రాహామునికి ఏమిచ్చాడట? ఎవరిని బట్టి ఇచ్చాడు? శారాన్ని బట్టి ఇచ్చాడు. చేసిన తప్పు శారాన్ని బట్టి జరిగిపోయింది. సరే, వాడు ఏదో ఇచ్చాడు శారాన్ని బట్టి, చెల్లెలు అనుకొని తీసుకొని కానుకలు ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు అంతా బయటపడింది. ఇక అబ్రాహాం అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు కదా, బయటకు వచ్చినప్పుడు ఏం చేసి ఉండాలి? చెప్పండి, ఏం చేసి ఉండాలి? ఇచ్చేసి రావాలి, వాడు తీసుకోకపోతే వదిలేసి రావాలి. అంతేనా? అయితే తర్వాత నేర్చుకున్నాడు. అద్భుతమైన విషయమే కాదని నేను. ఎప్పుడు నేర్చుకున్న తర్వాత 13వ అధ్యాయం దాటి 14వ అధ్యాయానికి వెళితే ఆ రాజులు వచ్చి, సొదొమ గొమొర్రా రాజులు వచ్చి ఏమన్నా తెలుసా? అంతా తిరిగి యుద్ధం చేసి అబ్రాహాము తన ఇంటి పుట్టి అలవచ్చబడిన వారిని తీసుకుని యుద్ధం చేసి తీసుకొని వస్తే ఆ సొదొమ గొమొర్రా రాజులు వచ్చి, అయ్యా దండం పెడతామా నీకు, మమ్మల్ని మా వారందరినీ బ్రతికించావు, నీకు వందనాలయ్యా, ఈ అది దోపుడు సొమ్మంతా నువ్వే తీసుకోవాలి, దోపుడు సొమ్మంతా నువ్వే తీసుకోవాలి అని. వాళ్ళు ఇంకా యుక్తిగాళ్ళు. వాళ్ళేమన్నారు తెలుసా? ఆ సైన్యాన్ని, ఆ 318 ఇంటి పుట్టాలో పడిన వీళ్ళు ఇంకా దుర్మార్గులు. అబ్రాహాము బాగా తెలుసు. అందుకని ఆ రోజు చేతి చెప్పాడు, ఏమని? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదని మీరు చెప్పకుండానట్లు నూలు పోగైన నేను తీసుకోను. దేవుని స్తోత్రం. రెస్టోర్డ్. సమకూర్చబడ్డాడు అబ్రహాం. కానీ పాపం అప్పుడు సమకూర్చబడ్డాడు, కానీ అయితే దీని ద్వారా కలిగిన నష్టానికి వచ్చి ఒక మాట చెప్పి ముగించేస్తారు. ఆఖరికి అబ్రహాం కుటుంబంలో కలతా కలవరాల కారణం ఎవరు? ఆగరు. ఇంతసేపు చెప్పారేంది? ఆగరు. దీన్ని తెచ్చి పెట్టుకున్నాడు ఒక దాని ఇంట్లో. అర్థమైందా? ఇది ఐగుప్తీయురాలు. సరే, పెట్టుకున్న తర్వాత ఒక టైం వచ్చింది. ఏమని? పిల్లలు లేరు. ఈమెకు ప్రేరేపణ వచ్చింది, శారమ్మ గారికి. ఏమని ప్రేరేపణ వచ్చింది? ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు కదా పిల్లలు గురించి, నిజంగా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, నాకు సంతానం ఇది కాదు. మంచి సలహా చెప్పి, మంచి నేను అనడంలే, ఊరగా అబ్రాహాం కనిపించింది మంచి సలహా అని. సరే చెప్పి శారా చెప్పిన సలహా తీసుకొని హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. సంతానం ఇంకా కనిలే. హాగర్ ఏమైందంట? చెప్పరేందండి? ఏందవరకు పెళ్లి అనుకుంటుంటే ఎట్లా? హాగర్ ఏమైంది? తంట కారణం మీకేం బైబిల్ చదువుతుండలేదు. హాగరు గర్భవతి కావడం శారా చూచి పుట్టింది అసూయ. నాకేం సంతానం లేదు, దీనికి ఇదేమైంది? గర్భం ధరించి ఇక అసూయ పుట్టుకొచ్చి ఏమంటుంది? ఊరుకుంటుందా? ఊరకుండే. ఇది శృతి మించి పాగాన పడింది అంటారు కదా. ఆ తర్వాత శృతి మించి పాగాన అది కన్నది. ఇది హాగరు. ఎవరిని? ఇష్మాయిల్. సరే, నీది ఇట్లెట్టో సర్దుకొని పోతుంది శారమ్మ. అయితే శృతి మించి పాకాన పడినప్పుడు అది కుమారుని కనింది. ఆ పాటికి ఈమె కూడా ఏం చేసింది? ఇస్సాకును కన్నది. ఈమె ఇస్సాకును కనేటప్పుడు వాడికి 13 సంవత్సరాల వయసు దాదాపు. వాడు ఈ పిల్లని చూసి ఏం చేశాడట? ఎగతాళి చేశాడు. అది చూసి ఇంకా కడుపు మండి, వాడు ఎగతాళి చేస్తున్నాడు నా కొడుకులు, నీవు దాని కుమారుని ఏం చెయ్యి, లేకపోతే నా ఉసురు నీకు. ఎవరికి? అబ్రాహాము. చెప్పింది నువ్వే ఆ రోజు. అప్పుడు వినకపోతేనేమో ఒకటి, ఇంతేనేమో ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా అంటున్నావు. ఏం చేయాలా? ఈ ముసలోడు చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోయి దేవుని దగ్గర పోయి దేవుడే దిక్కు అనుకొని ఆయనకు పోయి మొరపెడితే, ఈ విషయంలో నీ భార్యని సారా నీతో చెప్పిన ప్రకారం చేయన్నాడు. ఓ అమ్మ, ఎటు పోయినా నా బతికి ఇట్లయిపోయినే.
అని చెప్పేసి అప్పుడు సారా ఆగర్ని పిలిచి కొడుకుని పిలిచి ఒరే అబ్బాయి దయచేసి దయచేయండి రా, బయటికి వెళ్ళిపోండి అని ఏదో చేసి చేతని చేసి పెట్టేసి పంపించేసి ఇక వాళ్ళ పాటు వాళ్ళు పోయినారు. అయితే ఇస్మాయిల్ ఉన్నాడా? వాళ్ళే కదా ఇప్పుడు చుట్టూ ఉండేదంతా ఇళ్ళకో. ఎవరు చుట్టూ ఉండేది? ఇస్రాయల్ చుట్టూ ఉండేది వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు అంటారు ఇది మా తండ్రి అయిన అబ్రాహాముది, ఇదే మీరు పోండి బయటికి అంటారే. అటు వీళ్ళు అంటారు మా తండ్రి అయిన అబ్రాహాముది ఇది, కాబట్టి నీకు ఇంగ్లీష్లో సామెత చెబుతారు, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంట. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో. అర్థమైంది మీకు? పెళ్లి కాకముందు అంటే ఆ దానికి ఓ పిల్లలుండే, వీడికి పిల్లలుండే, వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిన తర్వాత వీళ్ళకు పిల్లలు పుట్టిరి. ఈయనకేమో ఇద్దరే, కొంతమందికి ముగ్గురు. అర్థమైందా? కనుక నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో కొట్లాడుతున్నారట. ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరు? ఇస్మాయిలు ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఇస్సాకు కొట్లాడుతుంది. ఇంత తెచ్చి పెట్టుకున్నాడు పాపం ఈ ముసలాయన. ఈరోజు ఇంత తెచ్చి పెట్టడానికి కారణం నేను చెప్పాలి కోరుతున్న ముఖ్యమైన తలంపు ఏంటంటే, 5వ తలంపులో మన పతనంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు మన పతనావస్థ వెనకదీసిన పరిస్థితిలో అయినటువంటి సంగతులన్నీ పూర్తిగా సరి చేసుకోవాల్సిన ప్రాముఖ్యత. అది లాభమే కానీ ఇంకేదైనా కానీ పూర్తిగా విడిచిపెట్టబడాల్సిన పరిస్థితి. నేనుగా చెప్పడం మంచిది, ఇది ఒక పద్ధతి. అంటే ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక ఆయన మారుమనసు పొందకముందు తనకి 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 భార్యలు. అయిన తర్వాత తాను వాస్తవంగా మారుమనసు పొందాడు. ఆ తర్వాత తన పరిస్థితి భక్సింగ్ గారికి తెలిసింది. ఇప్పుడు ఈయన అంటాడు నేను మందిరంలో ఉంటాను, నేను సేవ చేస్తాను అంటాడు. అప్పుడు ఆయన అన్నాడు నేనేం కాదను కానీ, బట్ యూ హ్యావ్ 2 wives, హౌ కెన్ యూ సర్వ్ ది లార్డ్ అన్నాడు భక్సింగ్. నీకు 2 భార్యలు, నువ్వు ఎట్ట ప్రభుని సేవిస్తావు? మాదిరి కాదన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. ఏం చేయమంటావు చెప్పు అంటే, మొదటి భార్యతో నీవు కాపురం చెయ్యి, ఈ 2వ భార్యను దాని పిల్లలను నువ్వేం చెయ్యి? వెళ్ళగొట్టు. దేవుడు చెప్పిందే చెప్పాడు. ఎందుకు? వారు నీ సంతానము. సరే నేను ఇంకా డీప్గా పోను ఆ విషయం నుంచి, ఒక ఉదాహరణే కదా ఇది, ఎక్కువ చెప్పు. శారాకు పిల్లలు లేనట్లు ఈ మొదటి భార్యకు పిల్లలు లేరు. అయితే 2వ భార్యను చేసుకున్నప్పుడు ఆమెకు పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈయనేమో వెళ్ళగొట్టమంటున్నాడు. వెళ్ళగొడితే మరి ఏం కోరినా వస్తుంది. అంతే. దేవుని వాక్యానికి, దేవుని దాసులు చెప్పిన మాటకు లోబడి 2వ భార్యను ఆ బిడ్డను పంపించేశాడు బయటికి. పంపించేసి వారికి కావలసిన ఆస్తి కథ కార్ఖాన ఏమి ఇవ్వాలో ఇచ్చేసేసి, ఇక మీ బతుకండి, నేను మీతో కాపురం చేయను, కానీ నేను మిమ్మల్ని ద్వేషించను, పలకరిస్తాను, మీరు నన్ను పలకరించవచ్చు కాదను అని చెప్పేసి వన్స్ ఫర్ ఆల్ కట్ ఆఫ్. ఆ తర్వాత పిల్లలు లేని ఆ గొడ్రాలతోనే జీవితం అంతా కాపురం చేశాడు. సేవలో ఉన్నారు. తర్వాత ఆయా సంఘాల్లో కూడా ఉండి వాళ్ళిద్దరూ సేవ చేశారు. ఇది మాదిరికరమైన జీవితం. దయచేసి గుర్తుంచుకో, ఈ క్రైస్తవ జీవితంలో రెస్టోర్ అయిన తర్వాత ఐగుప్తు సంబంధించినది ఏది కూడా మనతో ఉంచుకోవడానికి పనికిరాదు. అందుమూలంగా అబ్రాహాము జీవితంలో ఎంత నష్టం జరిగింది. అదే పరిస్థితి. మన జీవితాలు సరి చేసుకొని యోగ్యంగా ప్రభువులో పాలు పొందడానికి ప్రార్థనతో ముందుకు వెళ్దాం రండి.